మహోన్నతుడైన దేవునికి ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనునే దేవుని వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, గడిచిన భాగంలో మనము దేవుని యొక్క గుణలక్షణములను గురించి ధ్యానిస్తూ ఆయన గుణలక్షణాలలో మనము విశ్వసనీయత లేక నమ్మకత్వం, దేవుడు ఎటువంటి నమ్మతగిన వాడై ఉన్నాడో మనము నేర్చుకున్నాం. ఈరోజు దేవుని యొక్క గుణలక్షణములలో చివరిది అయిన పరిశుద్ధత అనే లక్షణమును మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధత, ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని గుణలక్షణములను గురించి మనము ఒక్కొక్కటిగా క్రమముగా నేర్చుకుంటూ ఉండగా చివరిగా దేవుని స్వభావ లక్షణములలో పరిశుద్ధతను గురించి ఇప్పుడు మనం తెలుసుకొని పోతూ ఉండగా ఆయన గుణలక్షణములలో పరిశుద్ధతను గురించి చివరిగా మనం ధ్యానిస్తున్నప్పటికీ అది ఆయన స్వభావ లక్షణములలో చివరిది కాదు, కానీ అతి ముఖ్యమైనది. అన్నింటికంటే ముందుగా గమనించవలసినది ఈ పరిశుద్ధత అనే అంశము అనేది మనం గుర్తుంచుకోవాలి. వరుస క్రమంలో చివరిగా మనం ధ్యానిస్తున్నాం కనుక ఇది అంత ప్రాముఖ్యమైనది కాదేమో, అందుకే దీన్ని చివరిలో చెప్తున్నారు లేక చివరిగా ధ్యానిస్తున్నాం అని ఎవరు పొరపాటు కూడా దీన్ని గురించి గ్రహించకూడదు. దేవుని యొక్క గుణలక్షణంలో అత్యంత ప్రాముఖ్యమైనది చివరిగా ధ్యానిస్తున్నప్పటికీ మొదటిగా కలిగి ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వభావ లక్షణమే పరిశుద్ధత. దేవుని యొక్క స్వభావ సిద్ధమైన పరిశుద్ధతను గూర్చి మనము ధ్యానించినట్లయితే ఆయన స్వాభావికముగా పరిశుద్ధుడు, అంటే న్యాచురల్గానే హోలీనెస్ అనే ఒక గొప్ప స్వభావ లక్షణమును కలిగి ఉన్నవాడుగా దేవుని గురించి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దీనినే మౌలిక స్వభావ గుణలక్షణం అని కూడా అంటాం. ఎందుకంటే దేవుడు తన ప్రజలు తనను గుర్తు చేసుకోవాలని కోరుకునే ప్రధాన గుణలక్షణం ఇదే. అంటే దేవుణ్ణి పదే పదే తన ప్రజలైన వారు, అటు పాత నిబంధనలో ఇశ్రాయేలు కావచ్చు, అలాగే క్రొత్త నిబంధన సంబంధమైన ప్రజలుగా ఉన్న క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా సరే దేవునిని జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు మొట్టమొదటిగాను అత్యంత ప్రాముఖ్యముగాను ప్రధాన గుణలక్షణముగా గుర్తుంచుకోవలసిన గుణలక్షణము లేక ఆయన స్వభావ లక్షణము పరిశుద్ధత. కొందరు బైబిల్ పండితులు ఈ పరిశుద్ధతను గురించి ఇలా చెప్పారు: దేవుని స్వభావములోని అన్ని గుణలక్షణములకు ఆధారమైనది, మూల స్తంభమైనది ఏమిటి అంటే ఈ పరిశుద్ధత. అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న అన్ని స్వభావ లక్షణములకు ఆధారమైంది, ఒక మూల స్తంభం లాంటిది ఈ పరిశుద్ధత అనే లక్షణం. ఆయన పరిశుద్ధత ఒక్కటే ఇంత ప్రాముఖ్యమైంది కాబట్టి నేను ముందుగా చెప్పినట్లుగా ఇది చివరిగా చెప్పుకుంటున్నావు కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత లేదేమో అనుకుంటారేమో. అలా కాదు, ఇది చివరిగా చెప్పబడుతున్నప్పటికీ అత్యంత ప్రాముఖ్యమైనది, దేవుని యొక్క స్వభావ లక్షణములలో ప్రధానమైనది అని మనం బలీయంగా మన హృదయంలో స్థాపించాలి. ఎందుకంటే దేవుడు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఎక్కువగా లేక ఎక్కువ సార్లు పదే పదే తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో పాత నిబంధనలో ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ పలికిన మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడను, ఐ ఆమ్ ద హోలీ అన్నాడు.
నేను పరిశుద్ధుడను. మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఎందుకు మాటకు ముందొస్తే అలా ఆ మాటే పదే పదే చెప్తావు అని కొన్నిసార్లు మనం ఎదుటి వారిని విసుగు పడుతూ ఉంటాం. బహుశా దేవుడు కూడా తనను గూర్చి చెప్పుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అలా విసుగు చెందారో లేదో మనకు తెలియదు కానీ, ఆయన మాత్రము ఆయన వారితో మాట్లాడదలుచుకున్న ప్రతి సందర్భంలో కూడా నేను పరిశుద్ధుడను అని చెప్పుకున్నాడు. ఇది ఎక్కువ సార్లు ఉపయోగించబడింది ఈ మాట. కనుక నేను పరిశుద్ధుడను అని చెప్పుకున్నాడు. ఆ పరిశుద్ధతల్లోనే ఆయన మిగతా గుణములన్నీయు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంటే ఇమిడి ఉన్నాయి. ఆయన మిగతా గుణములన్నీయు అంటే ప్రేమ, న్యాయము, కృప, బలము మొదలైనవన్నీ కూడా. ఆ గుణములన్నీ మనం సరిగ్గా అర్థం చేసుకోగలం. అంటే ఒక్క పరిశుద్ధత అనే దానిలో ఇవన్నీ కూడా ఇమర్చబడి ఉన్నాయి. నేను పరిశుద్ధుడను అని చెప్పిన ప్రతిసారి ముందు మనం చెప్పుకున్నామే ఆ లక్షణాలన్నీ కూడా అందులో హ్మ్. అంటే ఇంక్లూడ్ ఉన్నాయి. అంటే అమర్చబడి ఉన్నాయి. నేను పరిశుద్ధుడను అని చెప్పుకున్న ప్రతిసారి ఆ గుణ లక్షణాలన్నిటిని దేవుడు రిపీట్ చేస్తున్నాడు. తిరిగి చెప్తున్నాడు అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని పరిశుద్ధతను గూర్చి చివరిగా ధ్యానిస్తున్నప్పటికీ, అంటే ఈ యొక్క గుణలక్షణముల్లో చివరిగా ధ్యానిస్తున్నప్పటికీ, అది అన్నిటికీ పైన, అన్నిటికీ మూలమైన, మహోన్నతమైన గుణమై ఉన్నదన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని గుణలక్షణములన్నిటిలో అది అతి ముఖ్యమైనది ఆయన పరిశుద్ధత. ఈ విషయాన్ని బైబిల్ పదే పదే నొక్కి చెబుతుంది. ఎందుకంటే దేవుని వాక్యములో పరిశుద్ధత అనే పదం, అంటే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత అనే పదము ఎక్కువ సార్లు వ్రాయబడింది అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం. అంటే ఎక్కువ సార్లు పదే పదే ఆ మాట ఉపయోగించబడింది. ఎంత ఎక్కువగా ఆ మాట ఉపయోగించబడింది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సుమారుగా 650 సార్లు ఆ మాట ఉపయోగించబడింది అనేది మనం జాగ్రత్తగా గ్రహించగలం. కనుక ఈ ఇది ఇందులో అంటే పాత నిబంధనలో ఎక్కువ సార్లు, అనగా లేవియ కాండంలో 77 సార్లు ఆ మాట ఎక్కువగా ఉపయోగించబడింది. కనుక మనము ఈ మాటను ఆలోచించినట్లయితే దేవుడు తనను గూర్చి తాను చెప్పుకున్న ప్రతిసారి కూడా ఆయన పరిశుద్ధుడిగా ఆయన చెప్పుకున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిశుద్ధత అనే మాట హెబ్రీ భాషలో కాడోషే అనే ఒక హెబ్రీ పదం నుండి వచ్చింది. ఆ తర్వాత గ్రీకు భాషలో హెగియాస్ అనే మాట నుండి ఈ మాట ఇంగ్లీష్‌లోనికి హోలీ అనే మాటగా, తెలుగులో పరిశుద్ధత అనే తెలుగు మాటగా తర్జుమా చేయటం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాట ఇంత ప్రాముఖ్యమైంది. పరిశుద్ధత అనే పదము ఎక్కువ సార్లు బైబిల్‌లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అంటే చాలా పదాలున్నాయి. కానీ పరిశుద్ధత ఎందుకు ఈ పరిశుద్ధతను గురించి మనం ఇంతగా చెప్పుకోవాలి అంటే, దేవుని యొక్క క్యారెక్టర్‌లో లేక ఆయన యొక్క స్వభావ గుణలక్షణములన్నిటిలో కూడా ఈ పరిశుద్ధతకు పెద్ద పీట వేయటం జరిగింది. అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. కాబట్టి దేవునిని పరిశుద్ధుడు అని పిలిచిన ప్రస్తావనలు, ఆయన బలమును గురించి లేక శక్తిని గురించి చెప్పిన ప్రస్తావనల కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు అని చెప్పిన దానికంటే కూడా పరిశుద్ధతను గూర్చి చెప్పిన సందర్భాలే బైబిల్‌లో ఎక్కువగా ఉన్నాయి. అంటే దేవుడు తన శక్తి కంటే, తన బలము కంటే కూడా ఆయన ఎక్కువగా దేని గూర్చి మాట్లాడారు అంటే,
ఆయన పరిశుద్ధతను గూర్చి అనేది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క పాఠాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, పరిశుద్ధత అంటే ఇది గుణములకే గుణము అన్నాడు ఒకాయన. అంటే దేవుని యొక్క గుణలక్షణములకే ఇది ఒక పెద్ద గుణలక్షణం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. క్యారెక్టర్ ఆఫ్ ద క్యారెక్టర్ అన్నాడు. అంటే అన్ని గుణలక్షణములకి మూలమైన ఒక గుణలక్షణముగా, ఒక స్వభావ లక్షణముగా పరిశుద్ధతను గూర్చి మనం ఇక్కడ చూడగలం. దేవుని పరిశుద్ధతను గురించి సరిగా గ్రహించకపోతే మనము పాపమును తేలికగా ఎంచుతాం. ఈరోజు ఎందుకు పాపం అనేది విస్తరించిపోతా ఉంది? లేక ఏ కాలంలోనైనా ప్రజలు సునాయాసముగా పాపాన్ని చేయటానికి ముందుకెళ్ళిపోయారు. పాపమును గూర్చిన ఏమాత్రము భయము లేనితనము వారిలో ఎందుకొచ్చింది అంటే, ముందు వారికి దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు లేకపోవటం. ఏ ఏ కాలంలోనైనా ఆనాటి పాత నిబంధన కాలంలోని దేవుని ప్రజలైనా, నేటి కాలంలో ఉన్న మనమైనా, రాబోయే కాలములో వారైనా, ఏ కాలములో వారైనా పాపమునకు దూరంగా ఉండాలంటే, పాపము చేయకుండా ఉండాలంటే, పాపమును అసహించుకోవాలంటే, పాపమును చూసి దూరంగా పారిపోవాలంటే, కావలసిన అత్యంత ప్రధానమైన లక్షణం ఏమిటంటే, దేవుని పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు కావాలి. దేవుని పరిశుద్ధతను గూర్చిన జ్ఞానం కావాలి. దేవుని పరిశుద్ధతను గూర్చిన అవగాహన ఎప్పుడు మనలో ఏర్పడుతుందో, అప్పుడు మన జీవితంలో పాపము యొక్క నీడను కూడా మనము పడనీయనంత జాగ్రత్తగా బ్రతుకుతాం. కానీ ఈరోజు చాలా సింపుల్‌గా మనం పాపంలో పడిపోతున్నాం. కారణం ఏమిటంటే, పాపమును గూర్చిన గ్రహింపు కాదు మనకు కావాల్సింది ముందు. పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు. పాపమును గూర్చిన గ్రహింపు మనకు ఉందో లేదో తెలీదు కానీ, నేటి సమాజంలో పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు లేకపోవటం అత్యంత ప్రమాదకరమైన, బాధాకరమైన పరిస్థితి అయ్యున్నది. కనుక ముందుగా మనం పరిశుద్ధతను గూర్చి అత్యంత జ్ఞానాన్ని కలిగుండాలి, గ్రహింపుని కలిగుండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పాపము తేలికగా చేసే ఒక స్వభావం అయిపోయింది. పాపమును గూర్చిన ఎవరు కూడా అయ్యో! ఇది పాపము, దీనికి భయపడాలి, పాపానికి దూరంగా ఉండాలి అనే జ్ఞానాన్ని కలిగి లేరు. కనుక ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం వింటూ ఉండగా, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, లేక ఒక క్రైస్తవుడిగా పరిశుద్ధతను గూర్చి నీకున్న అవగాహన ఏంటి? పరిశుద్ధతను గూర్చి నీకున్న జ్ఞానం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. తరచుగా మనం వినే బోధల్లో పరిశుద్ధతను గూర్చి బోధించబడుతుందా? పరిశుద్ధతను గూర్చి ఎంత ఎక్కువగా మనం వింటున్నాము? పరిశుద్ధతను గూర్చిన ఎంత జ్ఞానోపదేశం మనకు జరుగుతుంది? అలాగే సేవకులుగా ఉన్నవారు కూడా వారి యొక్క బోధలో పరిశుద్ధతకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనం బైబిల్ అలా ఓపెన్ చేయగానే ఆ అట్ట మీదే కనపడుతుంది మొదటి మొదటి ఆ కవర్ పేజీలోనే పరిశుద్ధ గ్రంథము అంటే దేంతో ప్రారంభమైంది? ఈ గ్రంథం యొక్క పరిచయము అంటే పరిశుద్ధతతో. బైబిల్ ప్రపంచంలో ఉన్న ఎన్నో ప్రాముఖ్యమైన గ్రంథాలు, ఖరీదైన గ్రంథాలు, మనుషుల చేత ప్రముఖముగా ఎంచబడిన గ్రంథాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథము అని తనను గూర్చి తాను చెప్పుకున్న గ్రంథము ఏది కూడా లేదు. ఎందుకంటే పరిశుద్ధత అనే మాట ఈ బైబిల్ గ్రంథం యొక్క మూల ఆధారమై ఉన్నది. పరిశుద్ధుడైన దేవుడు ఈ గ్రంథంలో ఉన్న అత్యంత ప్రముఖమైన వ్యక్తిగా మనకి ప్రత్యక్షమవుతాడు. కనుక పరిశుద్ధతను గూర్చిన అవగాహన నేటి కాలంలో తిరిగి లోకములో బయలుపరచబడవలసిన బాధ్యత దేవుని సేవకుల మీద ఉంది. కనుక దేవుని సేవకులైన వారు పరిశుద్ధతను గూర్చి అత్యంత ప్రాముఖ్యంగా బోధించాలి. నేర్చుకునేవారు కూడా దాని మీద దృష్టి ఉంచాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. కనుక ఈ అవగాహన లేకపోతే ఈ రోజుల్లో రాజీ పడే కాలంలో మనం జీవిస్తాం.
దేంతో అంటే పరిశుద్ధత. ఏముందిలే, ఎవరున్నారు ఇలాగా? ఇంత పరిశుద్ధంగా మనం ఎలా జీవించగలం? అదిగో ఆయనున్నాడు చూడండి. ఆయనే లేడు, ఈయనే లేడు, నాకంటే ముందున్న వాళ్ళు వాడు, మా తల్లిదండ్రులే లేరు, లేక మా సేవకుడే లేడు, లేక ఇలాగా మనము ఎదుటివారిని చూస్తూ తేలికపాటి స్వభావముతో, రాజీ పడే జీవితముతో మనం జీవిస్తూ సునాయాసముగా పాపముతో సహవాసం చేసేవారముగా, అనాయాసముగా పరిశుద్ధతను ద్వేషించే వారముగా మనం ఉంటాం. చాలా మంది దేవుని విషయంలో తక్కువ స్వభావంతో కూడిన ఆలోచన దృక్పథం కలిగి ఉన్నారు. ఎందుకు అంటే ముందు వారి జీవితాల్లో పరిశుద్ధతను గూర్చిన అవగాహన, గ్రహింపు లేకపోవటమే. దేవుని విషయంలో చులకన స్వభావం, తక్కువ స్వభావం. దేవుడంటే లోపల నుండి కలగాల్సిన భయం. నేను ప్రారంభంలో దేవుడు అనే మాటను గూర్చి వివరిస్తూ, ఎలోహిం అనే మాట ఎప్పుడైతే వచ్చిందో, వారు తాము రాసే ఆ యొక్క వ్రాత పరికరాన్ని, పెన్నుని పక్కన పెట్టేసి, ఇంకొక ప్రత్యేకమైన అంటే లేచి స్నానం చేసి వచ్చి, ఇంకొక పెన్నును తీసుకొని, దాంతో దేవుడు లేక ఎలోహిం అనే మాట రాసి, లేక యెహోవా అనే మాట రాసి, మరలా ఇంకో పెన్నును తీసుకొని మిగిలిన ఆ భాగాన్ని రాస్తూ వెళ్ళి, మరలా ఎక్కడైనా దేవుడు లేక యెహోవా అనే మాట వస్తుందో, మరలా లేచి, మరలా స్నానం చేసి, మరలా ఇంకొక ప్రత్యేకమైన పెన్నుని అంటే దేవునికి సంబంధించిన పదాలను రాసే పెన్నుని ఉపయోగించి రాసేవాళ్ళు. ఇలాగ మాటి మాటికి యూదా లేఖికులు ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ మరలా మరలా స్నానం ఆచరిస్తూ క్రొత్త పెన్నును ఉపయోగించారు అంటే, ఆ పదాన్ని రాయటంలో, ఆ పదాన్ని ఉచ్చరించటంలో వారెంత భయపడ్డారో మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అనేది అత్యంత ప్రాముఖ్యమైన లక్షణమైనది అనే గ్రహింపు వారికి అలాంటి భయాన్ని కలుగు చేసింది. కానీ ఈరోజు మనము దేవుని గూర్చిన భయాన్ని, దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఏ మాత్రము లేకుండా నిర్భయముగా మాట్లాడేస్తున్నాం. నిర్భయముగా దైవికమైన కార్యక్రమాల్లో ఏ విధమైన పవిత్రతకు, పరిశుద్ధతకు తావు లేకుండా మన ఇష్టానుసారముగా మనం ప్రవర్తించటానికి మూలం ఏమిటంటే, అసలు పరిశుద్ధత లేక దేవుడు పరిశుద్ధుడు అనే ఆయన స్వభావ లక్షణమును గూర్చిన అవగాహన లేకపోవటం, గ్రహింపు లేకపోవటం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. అంటే అసలు ఇక్కడ ఆ దేవుని యొక్క నామాన్ని గూర్చిన ఆ ఉచ్చారణకే అంత ప్రాధాన్యత ఉంటే, ఆయన్ని ఆరాధించే విషయంలో, ఆయనతో కలిసి సహవాసం చేసే విషయంలో ఇంకెంత ప్రాధాన్యత, ఇంకెంత ప్రత్యేకత, ఇంకెంత పరిశుద్ధత ఉండాలి. మన అనుదిన జీవితములలో దైవికమైన విషయాలలో, దేవునితో సహవాసం చేసే విషయములలో, ఆరాధనలో దేవుని పరిశుద్ధతను గూర్చిన జ్ఞానము, గ్రహింపు ఎంత కలిగి ఉన్నాము మనం? ఈరోజు ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నీ జీవితంలో లేక మనందరి జీవితాల్లో ఇలాంటి గ్రహింపు ఎంత ఉంది? ఎంత పరిశుద్ధతను గూర్చిన గ్రహింపుతో మనము దేవుని యొక్క సమీపమునకు వెళ్తున్నాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ గ్రహింపే మన జీవితాలను అత్యంత ప్రకాశమానముగా, అత్యంత పరిశుద్ధమైనదిగా, అత్యంత ఆహ్, తేటయైన నీతి కలిగిన వారిగా తీర్చిదిద్దుతుంది. కనుక ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే, ఈ రాజీ పడే స్వభావంతో కూడిన కాలంలో మనం జీవించడానికి మూలం ఇదే.
చాలామంది దేవుని విషయంలో తక్కువ స్వభావంతో కూడిన ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండటానికి కూడా ఈ గ్రహింపు లేకపోవటమే. తమకు కలిగిన పాప స్థితిని, దానికి ప్రతిఫలముగా వచ్చే నరక శిక్ష భయాన్ని గూర్చి ఆలోచించుట కూడా ఈరోజు మనుషులకు కష్టమైపోయింది. నరకమా? అదేముందిలెండి. నరకాన్ని గూర్చి బోధించే బోధ తక్కువైపోయింది. నరక భయాన్ని గూర్చిన అవగాహన ఈరోజు లేకుండా పోయింది. అందుకే పాపము యొక్క విశృంఖలత్వము, విచ్చలవిడి తత్వము పెరిగిపోవటానికి కారణమవుతా ఉంది. దేవుని పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు, మనము అంతిమముగా పొందబోయే ఆ భయంకరమైన నరక శిక్షా అనుభవాన్ని గూర్చి మనలో భయాన్ని మనం కలిగుంటాం. ఆ భయమే దేవునితో మనము పరిశుద్ధులుగా కొనసాగటానికి మనకు నేర్పిస్తుంది. దేవుని పరిశుద్ధతను తేలికగా చూస్తున్నారు కాబట్టే, రక్షణ పొందే విషయంలో కూడా తేలిగ్గా ఎంచుతున్నారు. మనం క్రొత్త నిబంధనను అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అపోస్తుల కార్యం 2 అధ్యాయంలో తరచుగా మనం చదువుకునే ఆ వచనంలో, పేతురు గారి యొక్క బోధ వినగానే వెంటనే అక్కడున్న ఆ యూదా సమాజంలో 3000 మంది, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అని చెప్పగానే బాప్తిసం పొందినట్లుగా మనం చూడగలం. అలాగే 8దో అధ్యాయంలో నపుంసకుడు వెళ్తూనే, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి అని అడిగి మరి బాప్తిసం పొందాడు. రక్షణకు తనను తాను సిద్ధపరచుకున్నాడు. రక్షింపబడ్డాడు. అలాగే 9దో అధ్యాయం, సౌలా సహోదరా, లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని అననీయ చెప్పగానే వెంటనే సౌలు విధేయత చూపించి రక్షణ పొందాడు. అలాగే 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబం సువార్త విన్నారు, పేతురు గారి బోధ వెంటనే ఆ కుటుంబం రక్షించబడ్డారు. అలాగే ఇంకా మనము 16వ అధ్యాయానికొస్తే, లూదియా ఆమె ఇంటివారు అలా వాక్యం విన్నారో లేదో వెంటనే రక్షించబడ్డారు. అలాగే అదే ఫిలిప్పి పట్టణంలో చెరసాల నాయకుని యొక్క కుటుంబము ఆ రాత్రి యందే అన్నారు. ఆ రాత్రి యందే, రాత్రే వాళ్ళు బోధ విన్నారు. రాత్రిలోనే వాళ్ళు రక్షణ పొందారు. వీరంతా ఎందుకు? ఏదో గుండెపోటొస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అడ్మిట్ అయినంత త్వరగా సిద్ధపడ్డారు. దీనిదేముందిలెండి, జ్వరమే కదా! రేపు వెళ్ళొచ్చులే, ఓ టాబ్లెట్ యేసుకుందాము అన్నంత తేలిగ్గా తీసుకోలేకపోయారు. అమ్మో! గుండెపోటొచ్చింది. ఏ క్షణంలో ఎప్పుడు చనిపోతారో తెలీదు. కనుక వెంటనే అంబులెన్స్‌ని పిలవాలి. వెంటనే హాస్పిటల్‌కెళ్ళాలి అని ఎందుకు అంత ఆతృత పడ్డారు అంటే, రక్షణను గూర్చిన అవగాహన వారికి ఎందుకు ఏర్పడిందంటే, ముందు వారి జీవితంలో దేవుని పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు నేర్చుకున్నారు. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధుడు అనే విషయం తెలిసిందో, ఆయన పాపమును సహించలేనివాడు అని వారికి అర్థమైపోయింది. ముందు పాపాన్ని నా జీవితంలో తీసివేసుకోవాలి. పాపము నుండి ముందు ఆహ్, అత్యంత త్వరగా నేను విమోచించబడాలి. క్రీస్తు రక్తములో కడిగి వేయబడాలి అనే అవగాహనకు వారు వచ్చారు. వెంటనే అత్యంత అవసరంగా, అత్యంత ఎమర్జెన్సీ వారి జీవితంలో వచ్చేసింది. ఎందుకంటే రక్షణను గూర్చి వారు తేలిగ్గా చూడలేదు. ఈనాటి కాలంలో ప్రజలు ఎందుకు సంవత్సరాల తరబడి అనేక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా చేతిలో బైబిల్ చదువుతున్నా కూడా, అనేక బోధలు వింటున్నా కూడా, ఎందుకు రక్షణ కొరకు ముందుకు రాలేకపోతున్నారు అంటే, ముందు దేవుని పరిశుద్ధతను గూర్చిన అవగాహన లేకపోవటం. రెండవది, పరి రక్షణ పొందిన వారి జీవితంలో కూడా పరిశుద్ధత ఎందుకు కనిపించడం లేదు అంటే, రక్షించబడినప్పటికీ కూడా ఏదో రక్షణ అయితే పొందారు. కానీ వారు పొందిన రక్షణకు పూర్వము పరిశుద్ధతను గూర్చిన అవగాహన లేక, ఒత్తిడి వలననో, లేక రక్షణ పొందాలి కాబట్టో, మొత్తానికి ఏదో ఒక కారణం చేత రక్షణ పొందారు గానీ, దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి సంపూర్ణంగా నేర్చుకునో, గ్రహించో వారు రక్షణ పొందలేదు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా, ఒకవేళ నువ్వు రక్షింపబడకపోయినా, రక్షించబడినా, ఈ రెండిట్లో నీవు ఏ కోవకు చెందిన వ్యక్తివైనా,
ముందు నీకు దేవుని పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు వచ్చిందా? దేవుని పరిశుద్ధతను గూర్చి నువ్వు నేర్చుకున్నావా? ఎరిగి ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా! నీవు ఈ రెండిట్లో ఏ కేటగిరీకి చెందిన వాడవైనా, ఏ ఏ యొక్క కేటగిరీకి చెందిన దానివైనా, ముందు దేవుని పరిశుద్ధతను గూర్చి ఆలోచించటం ప్రారంభించు. దేవుని వాక్యం దగ్గరకొచ్చి, దేవుని వాక్యంలో మనం నేర్చుకునే ఈ పరిశుద్ధతను గూర్చి నీ జీవితంలో గ్రహింపునకు ప్రాధాన్యతనిస్తే, దేవుడు నీ జీవితంలో ఆ గొప్ప లక్షణాన్ని, ఆయనలో ఉన్న ఆ గొప్ప లక్షణాన్ని నీకు ప్రసాదిస్తాడు. కనుక ఈరోజు దేవుని పరిశుద్ధతను తేలికగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్షణకు ముందుకు రాలేకపోతున్నారు. కనుక ఆనాటి కాలంలో వందలు, వేలు అపోస్తల కార్యం చూస్తే అక్కడ కావున యూదయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అన్నాడు. అంటే రెండవ అధ్యాయంలో ప్రారంభించబడిన సంఘము ఇంచుమించు ఒక 10 సంవత్సరాల్లోనే వేలాది వేలుగా అంటే ఆ యొక్క యూదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించిపోయింది. అక్కడ నుండి 14వ అధ్యాయానికి వస్తే అన్యజనులకు సువార్త ప్రకటించుటకు దేవుడు తన యొక్క అపోస్తలులను పంపించాడు. అంటే రక్షణ సువార్త స్పీడ్‌గా వెళ్ళిపోయింది. అత్యంత వేగంగా వ్యాపించింది. కారణం ఏమిటంటే, ఆనాడు బోధించే బోధకుల్లోనూ, రక్షణ పొందిన విశ్వాసుల్లోనూ పరిశుద్ధతను గూర్చిన ప్రాముఖ్యత విరివిగా బోధించబడింది. అందుకే వారు దేవుని సమీపించుటకు ముందు పరిశుద్ధత కావాలి కాబట్టి, రక్షించబడుట ద్వారా పాపము నుండి విడిపించబడి పరిశుద్ధులముగా అవ్వాలి అనే అవగాహనకొచ్చారు. అందుకే అపోస్తలులు కూడా తరచుగా వారు ఉపయోగించబడిన మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము మనం చదువుకున్నప్పుడు, ఆ మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఇలాగుంటుంది. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అని ఇక్కడ రాయటం జరిగింది. అంటే అనేక సార్లు పౌలు గారు పరిశుద్ధులు, పరిశుద్ధులు అనే మాట ఉపయోగించాడు. అంటే విమోచించబడిన ప్రజలను వారు పిలిచిన సంబోధన ఏమిటంటే, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు అనే మాట. కనుక వారు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు అనే అవగాహన వారికొచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. పాత క్రొత్త నిబంధనల్లో పరిశుద్ధతను గూర్చిన కొన్ని సందర్భాలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పాత నిబంధనలో లేవియ కాండము మనం చదువుకున్నట్లయితే 11వ అధ్యాయము, లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు అక్కడ తన ప్రజలకు తనను గూర్చి తాను పరిచయం చేసుకుంటూ, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను అని ఈ 11వ అధ్యాయంలో చెప్తూ, నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను మీకు దేవుడనయుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. జాగ్రత్తగా గమనించాలి. 44వ వచనంలో నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులైయుండునట్లు అంటాడు. మరలా 45వ వచనంలో నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఎందుకు మనం పరిశుద్ధులంగా ఉండాలి? అంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన తనను పరిచయం చేసుకున్న ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నేను పరిశుద్ధుడను అని. కనుక అలా చెప్తున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, ఎదుట తన ఎదుట ఉన్న తన ప్రజలు, తాను కలిగి ఉన్న తన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేది అంతర్లీనంగా ఆయన కోరుకుంటున్న అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే
మొదటి నుండి 3 వచనాలు మనం చదువుకున్నప్పుడు, పరలోక దర్శనాన్ని చూస్తున్న యెషయా గారు పరలోకములో ఉన్న దేవుని గురించి మాట్లాడుతూ ఇలాగ రాస్తారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండురి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు, సైన్యములకధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కనుక దేవుని కీర్తిస్తూ వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంటే దేవుని పరలోకములో స్తుతించుటలో, కీర్తించుటలో అత్యంత ప్రాముఖ్యమైన మాట ఇంకేదైనా ఉందంటే ఏదీ లేదు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కనుక దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ, కీర్తిస్తూ, ఆయన్ని గూర్చి పలికిన మాట పరిశుద్ధుడు. అలాగే దేవుడు తనను తాను తన ప్రజలకు ప్రత్యక్షమై పరిచయం చేసుకున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పుకున్న మాట పరిశుద్ధుడు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు తన యొక్క వ్యక్తిత్వ స్వభావ లక్షణాన్ని గూర్చి మాట్లాడుతూ, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అంటే ఆయన యొక్క లక్షణమే పరిశుద్ధత అయితే, ఆయన నివాస స్థలము కూడా పరిశుద్ధమైనది. కనుక ఆయన పరిశుద్ధుడు అనే సత్యమును మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే లేవీకాండము 19వ అధ్యాయమును కూడా మనము చదువుకున్నట్లయితే, లేవీకాండము 19వ అధ్యాయంలో అక్కడ కూడా మరి దేవుడు తనను గూర్చి తాను చెప్పుకుంటూ ఇలాగ తెలియచేస్తూ ఉంటారు. 19వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అత్యధికంగా 70 కంటే ఎక్కువ సార్లు లేవీకాండంలో ఈ పరిశుద్ధతను గూర్చిన ప్రస్తావన పదే 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 వచ్చింది. అంటే దేవుడు పరిశుద్ధతను గూర్చి ఎందుకు చెప్తున్నాడు అనేది, ఎన్ని సార్లు చెప్తున్నాడు, ఇన్ని సార్లు చెప్తున్నాడంటే ఆయన ఈ పరిశుద్ధతకు ఎంత ప్రాముఖ్యతనిచ్చి ఉన్నాడో అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే, దేవుడు తనను తాను వారికి పరిశుద్ధుడుగా చెప్పుకుంటున్నాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనమును కూడా మనం చదువుకున్నట్లయితే, అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపనివాడు. మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా. దేవుడు ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పదో. ఇక్కడ యెహోషువ తన యొక్క కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఆయన, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని 15వ వచనంలో చెప్తూ,
క్రింద ఒకవేళ మీరు ఇతర దేవతలను సేవించినట్లయితే, యెహోవాను విసర్జించినట్లయితే, ఆయన పరిశుద్ధుడు కనుక సహించలేడు అంటున్నాడు. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఎందుకు ఆయనకు రోషం వస్తుంది? ఆయన పరిశుద్ధత విషయంలో లోపాన్ని మనం జరిగించినట్లయితే, ఆయన పరిశుద్ధతకు మనం దూరంగా వెళ్ళిపోయినట్లయితే, ఆయన సహించనివాడు. ఆ విషయంలో ఆయన ఓర్వలేనివాడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత పేతురు రాసిన పత్రిక కూడా మనం చదువుకున్నట్లయితే, క్రొత్త నిబంధనలో అపోస్తులైన పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. పాత నిబంధనలో పదే 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 ఈ మాట ఎలా ఉపయోగించబడిందో, క్రొత్త నిబంధనలో పేతురు గారు కూడా సార్వత్రికముగా చెదరిపోయిన సంఘమంతటిని కూడా హెచ్చరిస్తూ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధత, పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులైయుండుడి అని చెప్తాడు. ఇక్కడ రెండో వచనంలో కూడా ఆయన ఆ యొక్క ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతంలో తెలియచేస్తూ తాను ఎవరికైతే ఈ పత్రికను రాస్తున్నాడో ఆ ప్రజలను ఉద్దేశించి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటే పరిశుద్ధ పరచబడిన వారై అనే మాట. అంటే క్రైస్తవులు పరిశుద్ధ పరచబడిన వారు, పరిశుద్ధులు, పరిశుద్ధ జీవితమును కలిగి ఉండవలసిన వారు అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ పరిశుద్ధత అనే మాట మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన పదే పదే తన ప్రజల జీవితంలో ఆయన కోరుకున్న అత్యంత ప్రాముఖ్యమైన స్వభావ లక్షణము ఏమిటి అంటే పరిశుద్ధత అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్న ఈ యొక్క పరిశుద్ధత అనే అంశంలో దేవుడు తనను గూర్చి తాను చెప్పుకుంటూ ఉండగా, నేటి కాలంలో దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఒకవేళ పరిశుద్ధతను కొలుచుటకు దేవుడు ఏదైనా ఒక మీటర్ అంటే ఒక టెస్టింగ్ మిషన్ కనిపెట్టి, ఆ టెస్టింగ్ మిషన్‌లో మన క్యారెక్టర్ వేస్తే, మన పరిశుద్ధత ఎంత శాతం వస్తుంది? ఎంత పర్సెంటేజ్ మన పరిశుద్ధత అక్కడ కొలవబడుతుంది ఆలోచించండి. మనము అనేక విషయాలలో కొలతలు వేస్తూ ఉంటాం. పర్సెంటేజ్ చూస్తూ ఉంటాం. ఇలా ఇలాగా మనము ఈ యొక్క చూడవలసి వస్తే దేవుడు మనను తన యొక్క ఆ యొక్క కొల ఎంత పర్సెంటేజ్‌ని ఒకవేళ మనకు వస్తుంది ఆలోచించండి. కనుక దేవుడు ఆయన బెల్షస్సర్‌ను చూస్తూ బెల్షస్సర్‌తో మాట్లాడుతూ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నేను నిన్ను త్రాసులో తూచగా తక్కువగా కనపడితివి అంటాడు. కనుక మనము ఈ విషయాలను గమనించినట్లయితే మనము ఈ యొక్క విషయాలను జాగ్రత్తగా గ్రహించుకుంటూ మనలను మనం పరిశీలన చేసుకుంటూ ఆ దేవుడు కోరుకునే పరిశుద్ధత అనే అంశమును మన జీవితములో కలిగి ఉండాలని నేను ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు మనందరి హృదయములకు ఆశీర్వాదకరంగా ఉండాలని, పరిశీలనాత్మకంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.